ఇప్పుడు మనం అంత ఎదురు చూసేటువంటి సత్కార కార్యక్రమం కనకాభిషేకం డాక్టర్ తిరుమల శ్రీనివాసరావు వారికి నిర్వహించాల్సిందిగా సోదరి ఆశాలత గారిని కోరుతున్నాను. తన గమ్యాలను తానే ఏర్పరచుకొని ఉత్తమ సాహిత్య జీవితాన్ని విజ్ఞాన వీధిలో పయనింపచేస్తున్న ప్రగతి కాముకులు ఆచార్య తిరుమల శ్రీనివాసాచారి గారి సన్మానోత్సవం, అటు తర్వాత కనకాభిషేక మహోత్సవం. శ్రీనివాసాచారి గారిని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్య అతిథులు మాన్యులు కొణిజేటి రోషయ్య గారిని వారిని సత్కరించేందుకు ముందుకు రావలసిందిగా కోరుతూ ఉన్నాం. సభాధ్యక్షుడు రమణాచారి గారు కూడా ఈ సన్మానాన్ని నిర్వహిస్తారు. వేదికపైనున్న ప్రధాన అతిథులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. రమణాచారి గారు పుష్పహారంతో శ్రీనివాసాచారి గారిని సత్కరిస్తారు. ఆ హారాన్ని వారి గళసీమలో ధరింపచేస్తారు. ముఖ్య అతిథులైన కొణిజేటి రోషయ్య గారు శాలువతో సత్కరించి జ్ఞాపికను బహూకరిస్తారు. నిలువెత్తు పుష్పహారాన్ని ధరింపచేస్తున్నారు. రసమై పక్షాన రమణాచారి గారు, రోషయ్య గారు సంయుక్తంగా ఆచార్యునిగా, కవిగా, కావ్యకర్తగా, వక్తగా, వ్యాసకర్తగా, ఉత్తమ సాహిత్య విమర్శకునిగా బహుముఖీనమైన నైపుణ్యంతో ప్రజ్ఞా దురంధరులుగా వెల్లివిరిసిన గణతికెక్కిన శ్రీనివాసాచారి గారు 800 దాకా భువన విజయాలను ప్రదర్శించారు. ప్రత్యక్ష వ్యాఖ్యాన కళలో ఆరితేరిన వ్యక్తి, విద్వాంసులు, పరిశోధకులకు ప్రాతస్మరణీయులు. తెలుగుతనం, లాలిత్యం కలబోసుకున్న గేయ నాటికలకెన్నింటికో ప్రాణం పోశారు. సమకాలీన తెలుగు సాహిత్య జగత్తులో మూర్తీభవించిన తెలుగు సంస్కృతికి అక్షర సత్యంగా నిలిచారు. 1938లో కరీంనగర్ జిల్లా నారాయణపురం గ్రామంలో కీర్తిశేషులు శ్రీమతి వెంకటమ్మ, శ్రీమాన్ మనోహరాచార్యు దంపతులకు జన్మించిన వరపుత్రుడు ఆయన. మానవీయ విలువలతో రుబాయి ప్రక్రియను తెలుగులో సామాన్య జన బాహుళ్యానికి అందే విధంగా విస్తృత రచనలు చేసిన పాండితీ గరిమ ఆయనది. కనకాభిషేక మహోత్సవం మాన్య మహోదయులు రోషయ్య గారు ముందుగా వారి కర కమలాల మీదుగా శ్రీనివాసాచారి గారి శిరస్సుపై సువర్ణ కమలాలను రుమ్మరిస్తారు. అదే వరుసలో వేదికపైనున్న అతిథి వరేణ్యులంతా కూడా వారి మంగళ హస్తాలతో శ్రీనివాసాచారి గారి శిరస్సుపై బంగారు పుష్పాలను కురిపిస్తారు. మన వేద పండితులు, వేద విద్వాంసులు ఇక్కడే ఉన్నారు. వారి వేద ప్రవచనం మధ్య ఈ కనకాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా, ఆనందానికే నందనంగా నిర్వహింపబడుతుంది. ఓం తత్సామగాయన్నాస్తే आमस्मे प्रथमजार्दास्य पूर्वं देवेभ्यो अमृतस्य न पाये यो मा ददात सयदेव मा अहमन्नमन्नमदन्तमात्मे अहं विश्वं भुवनमभ्यभवां सुवर्णज्योतिः एवं वेद
इत्युपनिषदो ब्रह्मादेवानां पदवी कवीनां सर्वप्राणां महिषो मृगाणां शेनावृद्धानागस्पतिर्वणानागुंसोमपवित्रमच्चेधरे भन्नो इदं विष्णुर्विचक्रमे त्रेधानधरे पदम् समानवस्यवांसरे अथैतं विष्णवे चरन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्दधः प्रतिष्ठति सोत्रयोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् श्रीयत्कान्ताय कल्याणनिधेर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् शतमानं भवति शताय पुरुषः शतेन्द्रियाय क्षेमेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् भव शतायुष्मान् भव सहस्रायुष्मान् भव लोकाः समस्ताः सुखिनो भवन्तु। 80 ఏళ్ల సుదీర్ఘ పయనంలో ఎన్నో మలుపులు, ఎన్నో మజిలీలు, ఎన్నో అవాంతరాలు, మరెన్నో ఆటుపోట్లు అన్నింటినీ ఎదుర్కొంటూనే నిజ జీవిత పయనంతో పాటు సాహితీ జీవన ఔన్నత్యాన్ని ప్రకటించుకున్న కళా కృషీవలుడు, సాహితీ కృషీవలుడు, సాహితీ తపస్వి తిరుమల శ్రీనివాసాచారి గారు. ఆయన నిరంతర కళా సాంస్కృతిక సాహితీ యాత్రలోని జ్ఞాపకాలన్నీ తెలుగు సాహితీవేత్తల మనసు తెరలపై అలలు అలలుగా కదలాడుతూ ఉంటే ఆ స్మృతుల తరంగాలను నెమరు వేసుకుంటూ జంట నగరాలలోని సాహితీ లోకంలో వెళ్ళి విరిసిన విద్వత్ కవులు, రచయితలు, సారస్వత మూర్తులు ఎందరెందరో ఈనాటి శ్రీనివాసాచార్య ఆనంద నీరాజనాలు సమర్పిస్తున్నారు. కాల స్వరజతిలో ఎన్నో కళా సంస్థలు కళలకు వెళ్ళగొడుగులు పడుతూ నిరంతరం ముందడుగు వేస్తూనే ఉన్నాయి. రసహృదయ మాగాణాలను సస్యశ్యామలం చేస్తూ తెలుగు ప్రజల ఉత్తమ వ్యవస్థగా, అత్యుత్తమ సాంస్కృతిక సేవా సంస్థగా విరాజిల్లుతున్న రసమై సంస్థ వేదికపై ఎన్నోసార్లు శ్రీనివాసాచారి గారి అనేక కృతుల ఆవిష్కరణోత్సవాలు జరిగాయి. కానీ ఈనాటి కార్యక్రమం ఎంతో అరుదైంది, అపురూపమైంది. 80 ఏళ్ల నిండు జీవితాన్ని విజయప్రదంగా పూర్తి చేసుకుని ఇంకా 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 విరామమెరుగని సాహితీ యాత్రికునిగా తమ కలం బలాన్ని సాహితీ ప్రపంచానికి చాటి చెబుతున్నారు తిరుమల శ్రీనివాసాచారి గారు. మనసు ఉప్పొంగి మాటలు మరుగున పడిపోతూ ఉన్నాయి. ప్రేక్షకుల చప్పట్ల సాక్షిగా ఆ సాహితీ విద్వన్మణికి అభినందనం, అభివందనం. ఆయన జీవితం ప్రభావిలసితం, వర్తమాన భావితరాలకు స్ఫూర్తిమంతం. డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు కళారంగానికి వరప్రసాదం. ఆయన ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. కళాకారులకు కల్పతరువుగా నిలిచిన వటవృక్షం డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ మనిషి ఏది చేయగలరో అదే చెబుతారు, చెప్పింది అక్షరాలా చేసి చూపెడతారు. అంతులేని కృషితో సేముషినందుకున్న వ్యక్తి శాంతా బయోటెక్నిక్స్ అధినేతలు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి రసమై సంస్థ పక్షాన శుభ స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈనాటి విశిష్ట అతిథులుగా. గారు రూపొందించినటువంటి సీడీని ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ కొణిజేటి రోషయ్య గారు ఆవిష్కరిస్తారు. సంకల్ప శుద్ధి ఉన్న మేధా సంపన్నులుగా సాహితీ సాంస్కృతిక నందనవనంలో సకల కళా ప్రపంచపు గౌరవాభిమానాలను అపురూపంగా అందుకొని బిందువు నుండి మహాసముద్రంలా ఎదిగిన పండిత ప్రకాండులు, చైతన్యమూర్తులు తిరుమల శ్రీనివాసాచారి గారి నిజ జీవిత యాత్రతో పాటు వారి సాహితీ కళా చిత్రాన్ని కూడా
ఎంతో హృద్యంగా చిత్రీకరించి లఘు చిత్రంగా మనకు సమర్పించారు నాగబాల సురేష్ కుమార్ గారు. మనమందరం ఒక అరగంట సేపు ఎంతో హృదయంగమంగా ఆ చిత్రాన్ని మనం దర్శించాం. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని ఇందాకే వేదికపైకి ఆహ్వానించాను. దయచేసి వారి వేదిక మీదకి రావలసిందిగా మనస్ఫూర్తిగా వినయంగా వారిని కోరుతూ ఉన్నాం. రసమై నిర్వహించే ఎన్నో కార్యక్రమాలలో వారు మనసు పెట్టి పాల్గొంటారు. ఆప్తంగా వారి శుభవాక్కులను అందిస్తారు. అదే సరళిలోనే ఈవేళ కూడా అతి క్లుప్తంగానైనా వారి శుభకామనలను తెలియచేయవలసిందిగా వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొక్కసారి వరప్రసాద్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి విశ్వ మానవతా వీచికలు అనేటువంటి గ్రంథాన్ని ఆవిష్కరించాలని చెప్పని అభ్యర్థిస్తున్నాను. వర్ధిష్ణు అయినటువంటి శ్రీ నారాయణ శర్మ, సాహితీవేత్తగా సాహితీమూర్తిగా ఎదుగుతున్నటువంటి నారాయణ శర్మ గారు రచించినటువంటి విశ్వ మానవతా వీచికలు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించాల్సిందిగా మనవి. శ్రీనివాసాచారి గారి రుబాయి కావ్యాలపై తమ ప్రతిభా పాండిత్యాలను జోడించి విశ్వమానవ వీచికలు అన్న శీర్షికతో చక్కటి విమర్శాత్మక గ్రంథాన్ని రచించారు నారాయణ శర్మ గారు. వారి ఆత్మీయతకు, వారి అభిమానానికి, వారి ఆప్యాయతకు ఈ గ్రంథం నిదర్శనంగా నిలుస్తుంది. ఈ గ్రంథం ఈవేళ మాన్యులు కొణిజేటి రోషయ్య గారి హస్తాలతో ఆవిష్కృతం అవుతూ ఉంది. రసమయి అంటే ఎంతో ఆదరాభిమానాలను ప్రకటించే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఇందాక సీడీని మాన్యులు ముఖ్య అతిథులు ఆవిష్కరించగా మనం కనులారా తిలకించాం. ఈ కృతిని అందరికీ బహూకరిస్తున్నారు వరప్రసాద్ రెడ్డి గారు. డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యుల వారి సత్కార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వరప్రసాద్ గారు ఇప్పుడు క్లుప్త సుందరంగా తమ అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. ముందుగా గురుతుల్యులు శ్రీనివాసాచార్య గారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న ఈ సభకి ఇంత ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించమని ప్రార్థన. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ కూర్చునే అర్హత లేదని అక్కడ కూర్చున్నాను. రమణాచార్య గారు పదే పదే చెప్పిన తర్వాత మూర్ఖంగా ఉంటుందని వచ్చి ఇక్కడ కూర్చున్నాను. శ్రీనివాసాచార్యులు గారు అంటే నాకు విపరీతమైన భక్తి, గౌరవం. వారు తెలుగులో మాట్లాడుకుందాం అన్న పుస్తకం రాసి తెలుగు వాళ్ళకి వీటి మీద ఒక చురక అంటించారు. ఎక్కడెవరు కనిపించినా తెలుగు వాళ్ళు హలో హౌ ఆర్ యూ అనడం తప్ప, వాడిది ప్రోగ్రామ్ టుడే అనడం తప్ప ఏమో ఎలా ఉన్నాం కులాసాగా ఉన్నాం అన్న మాటే పోయింది. ఎవరికి మానవీయ సంబంధాల్లో ఉన్నటువంటి అనేకమైన పిలుపులు మాసిపోయినాయి. అంకుల్ ఆంటీ తప్ప బాబాయ్ లేడు, బావగారు లేరు, మామగారు లేరు, అల్లుడు గారు లేరు, పిన్ని లేదు, పెదమ్మ లేదు, పిన్ని లేదు. ఇలాంటి వరసలు పోయినాయి, మానవీయ విలువలు పోయినాయి. తెలుగు పదం వాడటమే అరుదైన రోజుల్లో వారికి ఆ ఊహ వచ్చి తెలుగులో మాట్లాడుకుందామని పుస్తకం రాశారు. అందులో చదివిన ఎవడైనా మన తెలుగువారిగా తెలుగు మర్చిపోకూడదన్నటువంటి స్పృహ కలిగి, కొంతకాలం మనకందరికీ స్మృతి చాలా తక్కువ. శంకరాభరణం వచ్చిన రోజులు మనకి ఇలాంటి సినిమాలే కావాలనుకుంటాం. తెలుగులో మాట్లాడుకున్న పుస్తకం చదివిన కొంతకాలం అందరం తెలుగులో మాట్లాడాలనుకున్నాం, మళ్ళీ మామూలు అయిపోయాం. మళ్ళీ ఇంకో పుస్తకం రాయండి మాస్టరు, తిరిగి అందరూ తెలుగుని మర్చిపోకుండా తెలుగు కోసంగా అందరూ ఏదో తెలుగును ఉద్ధరిస్తామని కాదు, మళ్ళీ మనం ఉద్ధరించుకోవడానికి తెలుగు కావాలి. తెలుగు మాట్లాడితే తెలుగు మనల్ని ఉద్ధరిస్తుంది, మనం దాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏమీ లేదు. అది గుర్తించి మీలాంటి మహానుభావులు
మరిన్ని పుస్తకాలు రాసి పిల్లలకి, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలను చూస్తున్నట్టు తల్లిదండ్రులు, ఆ ఇద్దరికి ఉపయోగ్యంగా కానీ రాస్తే తెలుగుని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది. కాపాడుకున్నాం అన్నమాట వాడద్దు, తెలుగుని గౌరవించుకోవాలి. నమస్కారం. విషయాన్ని మనకు గుర్తింపజేసినటువంటి వరప్రసాద్ రెడ్డి గారికి నమస్కరిస్తూ, ఇప్పుడు విశ్వమానవతా వీచికలు అనే గ్రంథాన్ని రచించి మా చిన్నాన్నగారు డాక్టర్ తిరుమల శ్రీనివాసరావు వారికి అంకితం ఇయ్యాలనుకుంటున్నారు నారాయణ శర్మ గారు. వారికి శాలువా, గ్రంథాన్ని రెండింటిని కూడా సమర్పించాల్సిందిగా తెలుపుకుంటూ, ఫలవంతమైనటువంటి అంకితం ఇది. ఇప్పుడు నారాయణ శర్మ గారు ఈ గణ్యులు డాక్టర్ రమణ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రోషయ్య గారు, సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, కె వరప్రసాద్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, నాగబాల సురేష్ కుమార్ గారు, చంద్రశేఖరరావు గారు, అరవింద గారు, ఇవాళ 80వ జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి గురుతుల్యులు, పూజ్యులు. ఆయన గొప్ప కవి, కానీ నాకు బాగా ఆయన మంచి విమర్శకులుగా తెలుసు. దానికి కారణం, నేను మొట్టమొదటిగా చదివింది ఆయన నారాయణ రెడ్డి సాహిత్యమూర్తి అనే గ్రంథాన్ని నేను మొట్టమొదటి చదివాను. అది చదివిన తర్వాతే నేను నారాయణ రెడ్డి గారి మీద పుస్తకం రాయడానికి ఉపక్రమించాను. అలాంటి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యులు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వేదిక మీదున్న, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. దాశరథి గారు ప్రారంభించినటువంటి రుబాయి అయితే తెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన తెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత దాశరథి గారి రుబాయిల మీద ఆయన విశ్లేషణ రాయటమే కాదు, ఆ రుబాయిని ఒక ఉద్యమంగా తీసుకొని రాస్తున్నటువంటి వారు తిరుమల శ్రీనివాసాచార్యులు గారు. నాకంటే ముందర ఒక 8 పుస్తకాల మీద, 8 రుబాయి కావ్యాల మీద